అన్న ఇప్పుడు మనం మొన్న 'ఓజీ' సినిమా అండ్ నిన్న మన 'జగన్' టూర్‌లో నర్సీపట్నం టూర్ ఆ 2 కంపేర్ చేసి రియలు అనేసి పెడుతున్నారు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు తడిసినప్పుడు ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డేనే. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి తడిసినా గానీ ఏం లేదు అన్నట్టు రియల్ అన్నట్టు చేస్తున్నారు. ఒకటి బ్రో, ప్రభుత్వాన్ని నుంచి తప్పించుకోవాలంటే జ్వరాలు కాదు ఏమైనా వస్తాయి. ప్రభుత్వాన్ని నుంచి తప్పించుకోలేమంటే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళిపోతాం. తప్పించుకోలేము. ఇప్పుడు జీవో లేదు అన్నాడు మెడికల్ కాలేజీకి, వెళ్ళాడు, జీవోలు తీసుకెళ్ళాడు, చూపించాడు. ఇప్పుడు దానికి అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నా చెప్పగలరా? ప్రజల ముందు ఇట్టే మాట్లాడారు. ఒక స్పీకర్ స్థానంలో నువ్వు ఉండి ఒక పెద్ద మనిషిగా రాష్ట్రం ఒక ఏమంటారు ముఖ్యమంత్రి ఫస్ట్ వార్డ్ అయితే నువ్వు సెకండ్ వార్డ్వి, ఎవరైతే స్పీకర్ పదవిలో ఉన్నారో అంత పెద్ద పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్టేనా? ఎంతమంది నమ్ముతారు నీ మాటల్ని? ఒకసారి ఆలోచించండి. 5 కోట్ల ప్రజల్లో సగం మంది మీ కూటమి నేతలే ఉన్నారు, కూటమి ప్రజలే ఉన్నారు. వాళ్ళు నమ్మరా? ఇట్లాంటి రూమర్స్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా పేదవాళ్ళు అవును ఇది నిజమా అనే అపోహలోకి వెళ్ళిపోరా? వెళ్ళారు, 204 జీవో చూపించారు మెడికల్ కాలేజెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రుణాలు తీసుకొచ్చారు, నాబార్డ్ నుంచి రుణాలు తీసుకొచ్చారు. నాబార్డ్ నుంచి తీసుకొచ్చిన 50,000 కోట్లు వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఏమన్నా మీరు డెవలప్ చేస్తున్నారా? వితౌట్ ఇంట్రెస్ట్ 50,000 ఎవరు బ్రో నీకు ఇచ్చేది? అసలు ఒక లాస్లో ఉన్న రాష్ట్రానికి 50,000 కోట్లు అంటే ఎంత మేలు చేసి ఉంటే ఇచ్చేది అది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పాకులాడి 50,000 కోట్లు తీసుకొస్తే ఇవాళ 3,700 కోట్లు మేము పెట్టలేము అని చెప్పి దాన్ని పీపీపీ కింద డెవలప్ చేస్తామని అంటే, రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాం మనం. ఏది ఏపీలో చక్రం తిప్పిన బాబు గారు అని చెప్పని ఆంధ్రజ్యోతిలో దేంట్లో చూశాను నేను. ఏపీలో చక్రం తిప్పిన బాబు గారు అని చెప్పి నేను దాంట్లోకి వెళ్ళా. ఏందబ్బా ఏపీలో చక్రం తిప్పారు అంటున్నారని చెప్పి యూట్యూబ్లోకి వెళ్తే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసి దానికి ఒక డిస్క్ లాగా వదులుతారు చూడు, పాంప్లెట్. దాన్ని పీపీపీ అంటే వాళ్ళకి ఫుల్ మీనింగ్ తెలియదు, ఎట్లా పట్టుకోవాలో తెలియక ఆ చక్రాన్ని తిప్పుతున్నాను. పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క. అది చక్రం తిప్పడం అంటే. ఆ పాంప్లెట్ని అటు ఇటు తిప్పుతున్నారు, దాన్ని చక్రం తిప్పడం అంట. నాకు ఇప్పటికీ అర్థం కాల. పీపీపీ అంటే వాడు గుర్తుపెట్టుకో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ రంగ సంస్థకి పబ్లిక్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ పబ్లిక్ సంస్థకి మధ్య ప్రైవేట్ రంగ సంస్థ అనేది డెవలప్ చేస్తే దాంట్లో కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చి గవర్నమెంట్కి ఇస్తుంది. కొన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ తర్వాత అది ప్రభుత్వ పరం అవుతుంది. మాకు తెలుసు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. డెవలప్ చేయడం మంచిదే. 3,700 కోట్లే పెట్టలేకున్నావు. ఇప్పుడు నిజంగానే నువ్వు ఆటో వాళ్ళకి 400 కోట్లు ఇచ్చావంటే నమ్మగలమా? కానీ ఇప్పుడు మీరు ఇదే మాట తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవే పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో అవే పథకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు కొట్టారు, ఏమని శ్రీలంక అయిపోతుంది ఇలానే ఇచ్చుకుంటా పోతే అని. అది కానీ ఇప్పుడు శ్రీలంక అవ్వదా అని. శ్రీలంక అవ్వదు బ్రో, ఇప్పుడు సింగపూర్ అవుద్ది. విజనరీ కదా, విజనరీ. ఏముంది, 5 రూపాయలు అన్నం పెడతాడు, మా పట్ల నింపుతున్నాడు. మరి మేము పనులు చేయాల్సిన అవసరం లే. అంటే మీరు అంత చులకనగా మాట్లాడుతున్నారు విజనరీ అని. ఇప్పుడు ఒక మన హైదరాబాద్ చూసుకుంటున్నాం కదా ఎంత విజనరీగా ఉందో. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా. చంద్రబాబు నాయుడు చేసింది అంటున్నారు కదా. ఏం కట్టాడు? తాజ్మహల్ కట్టాడా? ఉస్మానియా యూనివర్సిటీ కట్టాడా? లేకుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాడా? లేదంటే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడా? లేదంటే సైబర్ టవర్స్ కట్టాడా? సైబర్ టవర్స్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. మెట్రో రైలు తెచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. కంప్లీట్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోని వాళ్ళు ఎవరైతే రోషయ్య ఉన్నారో, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో వీళ్ళు. కానీ గవర్నమెంట్ వచ్చి కంప్లీట్ చేసేసింది దాన్ని. తర్వాత ఏం చేశారు? ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ లో ఉన్న పుట్టిన అతను, అవునా కాదా? మరి ఇంకేం చేశాడు చంద్రబాబు నాయుడు? ఔటర్ రింగ్ రోడ్ కట్టింది నేనే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే. ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, కట్టాడు అనుకుందాం. దాంట్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు మీద దగ్గర 13 కేసులు ఉన్నాయి. ఎంత దోస్తే 13 కేసులు ఉంటాయి. ఎక్కడ దాకా ఎందుకు? హైదరాబాద్ తీసి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, వేసాడా? లేదు. వేయకుండానే దాని మీద 3 కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద. స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎన్ని? డేటా సెంటర్ కేసులు ఎన్ని? మద్యం కుంభకోణం కేసులు ఎన్ని? ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ డేటాలన్నీ లాగేశారు, ఆ కేసులు ఎన్ని? మనం చూసుకోవచ్చు. మీరే 2002లో
లిక్కర్ స్కామ్ 76,000 కోట్లు. దీని గురించి ఏ ప్రజలకి తెలియదు, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అప్పట్లో మన నాన్నోళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. సరే మన కొడుకులు బతికితే చాలు అది ఇది అనుకున్నారు, వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మేము అలా ఎందుకు అనుకుంటాం? మా కొడుకులు మాకు బతకాల్సిన అవసరం లే, ఉండేది 10 మంది అయినా సుఖంగా బతికి చాలు, ఉండేది 10 మంది సుఖంగా బతికి చాలు, మేము పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాం. ఎందుకు ఇట్లాంటి ప్రజలకు అనేసి కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నేను పోషిస్తాను మీ పిల్లల్ని, ఎంతమందిని కావాలంటే అంతమందిని కనండి అనేసి అంటున్నారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో అమ్మకి కూడి పెట్టలేనాడు, చిన్నమ్మకి ఏదో పెడతానన్నాడంట. ఇదే కదా డైలాగ్. అమ్మకి అన్నం పెట్టలేనాడు, చిన్నమ్మకో పెదమ్మకో ఏదో పెడతా అన్నాడంట. అదే కదా డైలాగు. ఇప్పుడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, 3,700 కోట్లు ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పెట్టినాడు, అమరావతిని సింగపూర్ ఎట్ట చేస్తాడు, ప్రజలకి పథకాలు ఎట్టేస్తాడు. విజనరీ కనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు, అదే అమరావతిని పట్టుకున్నట్టయితే ఈ రోజు ఒక విజనరీ. బ్రో, అమరావతి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే, ఆడికి పోయి చూద్దాం. అంటే ఇప్పటి వరకు గడిచిన 2 ఏళ్లలో కానీ ఇప్పుడు 16 నెలల్లో కానీ, అంటే గడిచిన 2 ఏళ్ళు కాదు, అలా అంటే 5 ఏళ్ళు అంటుంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే 3 ఏళ్ళు మా బాబు గారికి తెలంగాణ నుంచి లాక్కోవడం పీక్కోవడం సరిపోయింది, 2 ఏళ్ళ డెవలప్మెంట్ జరిగింది అని అన్నారు. అక్కడ 2 ఏళ్ళు, ఇప్పుడు 1.5 సంవత్సరం, 3.5 సంవత్సరం. ఇప్పుడు అప్పుడంటే 2-3 ఇటుకరాలు పెట్టారు, ఇప్పుడు 16 నెలల్లో ఒక ఇటుకరాయి అయినా పెట్టారా, ఒక కంపెనీ అయినా బిల్డ్ చేశారా? వచ్చిన దగ్గర నుంచి మేము ఆ చెట్లు అవన్నీ కొట్టేయడమే సరిపోతుంది అనేసి అంటున్నారు కదా. అవునబ్బా, విజనరీ అంటే చెట్లు కొట్టడమేనా? దానికి జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాను, నువ్వు కొట్టేయడం ఎందుకు? మా జగన్మోహన్ రెడ్డి విజనరీ కాదు. సచివాలయాలు 15,000+, రైతు భరోసా సెంటర్లు 15,000+, విలేజ్ హెల్త్ క్లినిక్లు 15,000+, పోర్ట్లు 4, భోగాపురం ఎయిర్పోర్టు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, ఉద్యానం మెడికల్, అది కిడ్నీ రీసెర్చ్ సెంటర్. రావటంగానే ఒక కొత్త సీఎం పదవిలోకి రావటంగానే కరోనా వచ్చింది, బెంబేలు వచ్చిపోయాడు. ఎవరికి మైండ్ పనిచేయదు ఆ టైంలో, కొత్త సీఎం అది అని డాక్టర్లను పరుగులు పెట్టించాడా లేదా? సచివాలయంలో ఉండే వ్యవస్థ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు పనిచేశారా లేదా? అవునా కదా? ఇట్లాంటి వ్యవస్థలు తీసుకోవడం మంచిదేనా కదా? అంటే ఒకానొక టైంలో జనాలు చచ్చిపోయే టైంలో ఇట్లాంటి కాపాడాయా లేదా? తర్వాత జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఎన్ని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే చూసుకోండి ఒకసారి, బెజవాడ 2 ఫ్లైఓవర్లు బెంజ్ సర్కిల్లో 2 కంప్లీట్ చేసిన జగనే, కనకదుర్గ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసిన జగనే, కట్టిండు కంప్లీట్ చేసిన జగనే, రిటైనింగ్ వాల్, అదిగాక సిరిపురం జంక్షన్లో, వైజాగ్ సిరిపురం జంక్షన్లో వరల్డ్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టాడు, అది కట్టి అంటే స్టార్ట్ చేసిన జగనే, పూర్తి చేసిన జగనే. మీరే అన్నారు, చూయించారు, పోయి పబ్లిక్ కూడా తీసుకొని పోయి చూయించారు, రిషికొండ మీద బిల్డింగ్ కట్టించారని. స్టార్ట్ చేసిన జగనే, కంప్లీట్ చేసిన జగనే. ఇన్ని కట్టించాడు 5 ఏళ్లలో. ఒక ఏమీ విజనరీ లేని సీఎం ఇన్ని కట్టించాడు. విజనరీ ఉన్న నువ్వు ఇట్లాంటి ఎన్ని కట్టియచ్చు? నీకున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 16 ఏళ్ళు 17 ఏళ్ళు పవర్లో ఉన్నావు, ఇట్లాంటి ఎన్ని కట్టియచ్చు? ఎందుకు కట్టిలేకపోయావు? మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోడ్లు వేయడము, లేకపోతే ఇంకా ఇన్ఫోసిస్ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఎన్నో ఏపీలో ఇప్పటికి గడిచి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పక్కన పెట్టండి, మీకు ఇప్పుడు దగ్గర 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నింది. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ల హైవేలు ఉన్నాయో తెలియదు వాళ్ళకి. ఎన్ని కిలోమీటర్లు హైవేలు ఉన్నాయో ఏపీలో సక్రంగా తెలియదు. రవాణా శాఖ మంత్రి ఎవరు? ఆయన మినిస్ట్రీ గురించి 10 నిమిషాలు మాట్లాడమంటే 10 నిమిషాల్లోనే 2 నిమిషాల్లోనే జరిగిపోతారు ఆయన. అలానే ఇప్పుడు చూసుకుంటే ప్రైవేటీకరణం చేస్తున్నారు స్టీల్స్, ఏదైతే వైజాగ్లో ఉందో దాన్ని ప్రైవేటీకరణం చేస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మేము వస్తే ఆపేస్తాము, ప్రైవేటీకరణం చేయనీము అనేసి అన్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారే అన్నారు, నాకు 2 ఎంపీ సీట్లు ఇవ్వండి నేనే ఆపుతానని. ఇప్పుడు ఇచ్చారు, 100% స్ట్రైక్ రేట్. ఏం చేస్తున్నావు? గుడిని రివర్స్ కడుగుతున్నావు, లడ్డీ కలిసి జరుగుతున్నావు. ఏమో కులఘర్షణలు చేస్తే తాట తీస్తాను నువ్వే అంటావు, కులఘర్షణలు చేసేది నువ్వే. ఎక్కడ చేస్తున్నావు నువ్వు అంటున్నావా? రీసెంట్గా ఎక్కడ సభ పెట్టాడు, దానికి ముందు సనాతన ధర్మం అని మత కలహాలు చేశాడు. తర్వాత చెన్నైలో ఒక మీటింగ్కి వెళ్ళాడు, మీటింగ్లో ఏమన్నాడు? చెప్పండి. కులఘర్షణలు తీసుకొచ్చాడు, దాని గురించి సత్యరాజ్ స్పందించాడు. ఎవరు? కట్టప్ప స్పందించాడు. ఏపీ ప్రజలు పిచ్చిన డాష్గాళ్ళు కాబట్టి నిన్ను నమ్మి నీకు ఓటేశారు, ఇక్కడ తమిళనాడులో అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, పోయి ఏపీలో చేసుకొని కుల రాజకీయాలు మత రాజకీయాలు మా దగ్గర చేయకని చెప్పి స్ట్రాంగ్ ఎన్కౌంటర్ ఇచ్చాడు. అవునా కాదా? దానికి ఏమన్నా ఎన్కౌంటర్ ఏమన్నా ఇచ్చాడా?
ఇవ్వలేడు. ఎందుకు ఇస్తాడు? ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ చేస్తుంది మత ఘర్షణలు. సరే హిందుత్వమే ఉంది, హిందూకి ముస్లింకి క్రిస్టియన్కి కోద్దాం రా, నరం కోద్దాం రా, రెడ్డికి ఏమంటారు హిందూకి ఏమన్నా పాలు కారుతేమో చూద్దాం, ఏమంటారు గోల్డ్ సిల్వర్ ఏమన్నా కారుద్దేమో చూద్దాం, ముస్లింలకి ఏమన్నా బ్లడ్ కారుద్దేమో చూద్దాం, లేదంటే ఇంకోటికి ఏమన్నా పాలు కారుతేమో చూద్దాం. ముగ్గుల్లో ప్రవహించేది అదే రక్తం. రేపు నీకు బాగలేదు, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నీకు బ్లడ్ కావాలంటే ఇవ్వాల్సింది ఎవడో సాటి మనిషేనా కాదా? అప్పుడు వాడు దేవుడు అవుతాడు. కుల ఘర్షణలు మాకే లేవు, మీకెందుకు? కుల ఘర్షణలు మత ఘర్షణలు ఈ ఏమంటారు రిజర్వేషన్లు ఒక ఎలక్షన్స్లో పాలిటిక్స్లో కానీ లేదంటే స్కూల్లో కానీ ఈ రెండు దగ్గర తప్ప ఎక్కడైనా మనం చూసామా? రీసెంట్గా పెట్టిన మీటింగుల్లో తప్ప ఎక్కడన్నా చూసామా? ఎక్కడా చూడాల. అక్కడ ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఇప్పుడు అదే ఈ 100% స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వంకే ఉంది, ఇంతకుముందు లేదనుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి, అతను కూడా మీకు సపోర్ట్ ఇస్తేనే మీరు చట్టం చేయగలరు అమరావతి అని అనుకుందాం. ఇప్పుడు మీకు 164 సీట్స్ ఉన్నాయి, సింగిల్గా వెళ్ళిపోవచ్చు, సింగిల్గా చట్టం చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతున్నారు అమరావతిని? ఇప్పుడు సింగిల్గా మీకు ఉంది కాబట్టి సింగిల్గా చట్టం చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు దాన్ని కదిలేడు కదా, కదిలేడు మీరు చట్టం చేస్తే. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు చేశాడని మీరే అంటున్నారు. సరే పోయినసారి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశారు, రేపు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో. సరే మీరు ఇప్పుడు చట్టం చేయండి, రేపు దాన్ని కదిలేడు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమన్నా అంటే మాకు ఆడ బడ్జెట్ లేదు అని అంటారు. బడ్జెట్ లేకుండా 3 హెలికాప్టర్లు కొంటారు, బడ్జెట్ లేకుండా యోగా ఆంధ్ర పెడతారు, బడ్జెట్ లేకుండా డ్రోన్ షోలు పెడతారు, బడ్జెట్ లేకుండా మ్యూజికల్ నైట్లు పెట్టుకొని తమ చేత గిటార్ వాయించుకొని పాటలు అంటారు, జోకులు వేసుకొని నవ్వుతారు. సినిమాల గురించి నేను ఆడ మాట్లాడినా ఎప్పుడన్నా హరిహరవేలు మ్యూజిక్లు పెట్టారంటే పొలిటీషియన్స్లో పెట్టారు. అవి పాలిటిక్స్లో అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ మ్యూజికల్ నైట్ పెట్టుకొని నవ్వుకున్నారు. మేము దాని గురించి మాట్లాడుతున్నాం కానీ సినిమాల గురించి మేము సపరేట్గా తీయట్లా. మేము అదే చెప్తున్నాం, పెట్టండి. దాని మీద కొంచెం రామోజీరావు గారికి పెట్టారు సభ, సరే భారతరత్న అడిగారు, ఎందుకు ప్రత్యేక హోదా అడగలేకపోయారు. సరే 17,000 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నారు, 17,000 కోట్లతో రాష్ట్రానికి ఒరిగిందేముంది? 17,000 కోట్లు వచ్చింది, నాకింత నీకింత, ఇదే జరిగింది. నాకింత నీకింత. తర్వాత ఏం జరిగింది ఆడ? 17,000 కోట్లు. అదే మీరు స్పెషల్ స్టేటస్ కానీ తీసుకొని వచ్చుంటే ఇప్పుడు ఏదైతే డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నాయో సగం తగ్గేటి, నిత్యావసర సరుకులు తగ్గేటి, జిఎస్టీ తగ్గేది, చాలా తగ్గేటి. మరి దాన్ని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారు? కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వానలు రావడం వల్లే మేము చేయలేకపోయామనేసి, వానలు వచ్చినా కానీ మా దగ్గర రూపాయి కూడా లేకపోయినా మేము చాలా ఖర్చు పెట్టామనేసి అన్నారు కదా. ఎక్కడి నుంచి తెచ్చారు అయ్యి? చంద్రబాబు విజనరీ, అప్పులు తేకూడదు కదా, సంపాయాలి విజనరీ అంటే. ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ? అప్పులే కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు అప్పులు, చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అది కరోనాతో కూడా కలుపుకొని ఇలా పరుగులెట్టించాడు. వ్యాక్సినేషన్ టాప్ అసలు రాష్ట్రాలలోకి టాప్, అవునా కాదా? అట్లాంటి జగన్మోహన్ రెడ్డి 3,34,000 కోట్లు ఎంత చేశాడని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, ఫినాన్స్ మినిస్ట్రీ. ఆయనే అంత చేస్తే ఇప్పుడు దగ్గర 54%, 55%, 1.6 ఇయర్స్లో. ఇప్పుడే ఎంత చేస్తే ఫ్యూచర్లో ఎంత చేస్తారు? దీన్ని మేము అనుకోవచ్చు. అంటే క్యాగ్ రిపోర్టే చెప్పింది, ఇట్లాగే అప్పులు చేసుకుంటా పోతే రాష్ట్రం దేవాలా తీస్తుంది, మొత్తం ప్రైవేటీపరం అయిపోతే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అని. ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉంటేనే వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేకపోతుంటే, రేపు ప్రైవేటీపరం అయితే, రేపు అదాని అంబానీ వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు పెట్టే రేట్లు మనం భరించగలమా? ఎందుకు మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సరే అబ్బా నీకు అంత పీపీపీ కింద డెవలప్ చేయాలంటే రాజధానిని డెవలప్ చేయి, 1,00,000 కోట్లు. రాజధాని ఎవరికి వస్తుంది? నువ్వు చేస్తున్నారు కదా డెవలప్మెంట్. ఏంది? అవును, పీపీపీ కింద డెవలప్ చేయి. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టాలి రాజధానికి. రాష్ట్రం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు భారం? పీపీపీ కింద ఇస్తే ప్రైవేట్ రంగం సంస్థ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఉన్న రోజులు వాడుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్కే కదా వచ్చేది. మెడికల్ కాలేజ్ అంటే ఏంది? నాలాంటి సామాన్యుడు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కార్పొరేట్లు సాయా ఇట్లా తలెత్తుకొని చూడాల్సిన అవసరం ఉంది. అదే మెడికల్ కాలేజీలు 18 అవైలబుల్లోకి వస్తే అట్లాంటి అవసరం ఉండదు కదా. 18, 17 అట్లా అవి వస్తే అట్లా చూడాల్సిన అంత అవసరం ఉండదు కదా. సరే ఉన్నోళ్ళు పే చేసి నారాయణలో లేదంటే కృష్ణ ఇట్లాంటి వాటిలో చదువుతారు ఎంబీబీఎస్లు. మాలాంటి వాళ్ళు మాకేమైనా ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. దాని గురించి ఏంది? ఇప్పుడు మేము అంటే ఉన్నోళ్ళే చదవాలి ఎంబీబీఎస్, మేము చదవకూడదు. రీసెంట్గా నారాయణ గారు లోకేష్ గారిని కలిసి ఒక మాట అన్నారని చెప్పి లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో అన్నారు.
గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా తీసేస్తే మేము పెట్టుకుంటాము మా ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పి. సరే తీసేస్తారు, ఇప్పుడు పెట్టుకుంటారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం అన్నీ ఎంతెంత ఫీజులు ఉండాలో కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు. ఎంతెంత ఫీజులు ఉండాలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు. పెట్టుకునే దమ్ముంటే ఉండు, లేదా మానిపడి, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.